ఈరోజు ప్రభువుని నేను ఏ విధముగా సొంత రక్షకుడిగా అంగీకరించానో మీ ముందుంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. నా పేరు రమణమూర్తి. హైందవ సాంప్రదాయాల్లో పుట్టినటువంటి నేను ప్రభువుని ఏ విధంగా తెలుసుకున్నాను అంటే, చిన్ననాటి నుంచి ఒక భయము నన్ను వెంబడిస్తూ ఉండేది. మేము సున్నిపెంట శ్రీశైలం ప్రాజెక్ట్ తెలిసే ఉంటుంది, కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ మా నాన్నగారి ఉద్యోగ రీత్యా అక్కడ మేమందరం కూడా ఉండవలసి వచ్చింది. మా నాన్నగారు కాంపౌండర్గా ఆ యొక్క హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేవారు. మాకు క్వార్టర్స్ ఇచ్చేవారు. ఆ క్వార్టర్స్లో మేము నివాసము చేసేవారు. అయితే ఆ క్వార్టర్స్ చివరి ఇల్లు మా ఇల్లే ఉంటుందన్నమాట. ఇక మా ఇంటి వెనక ఏముంటుంది అంటే శ్మశానం ఉంటుంది. నల్లమల్ల అడవులు, శ్మశానం. ఇంటి వెనకనే తలుపు తెరవగానే పెద్ద కొండ కనబడుతుంది. అక్కడ మా ఇంటి వెనకనే శ్మశానం అనేది ఉంటుంది. అయితే ఒకరోజు బస్సు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి ఆ నల్లమల్ల అడవుల్లో అమాంతంగా కాలిపోతుంది. అవి మేము చూస్తూనే ఉన్నాం. ఆ దృశ్యాలు అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ కూడా, బాగోలేని వాళ్ళను, చనిపోయిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ వాళ్ళ చర్మాలు ఎలా పడిపోయినాయంటే, అరటి తొక్క తీసి మనం ఎలాగైతే పడేస్తామో చర్మాలన్నీ కూడా కాలిపోయి అలా కనపడతా ఉన్నాయి. ఆ దృశ్యాలు చూశాను. తర్వాత కొంతమంది మరణించిన తర్వాత మా ఇంటి వెనకనే వాళ్ళందరినీ కూడా తీసుకుని పోయి పాతి పెట్టేవారు. చనిపోయిన వాళ్ళని తీసుకుపోయి అక్కడ పాతి పెడుతున్నప్పుడు డప్పులు కొట్టుకుంటూ తీసుకొని వెళ్తూ ఉన్నారు. నేను మంచం మీద కూర్చొని 9వ తరగతి చదువుతున్న దినాలు అవి. అరే, మనిషి మరణిస్తున్నాడు, మరణించిన తర్వాత వెనకనే వెళ్ళి పాతి పెడుతున్నారు. రేపు నేను మరణిస్తే నన్ను కూడా తీసుకొని అక్కడే పాతి పెడతారు కదా. మరణం తర్వాత మనిషి మళ్ళీ బ్రతుకుతున్నాడా? మరణం తర్వాత మనిషి అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ నా తల్లిదండ్రులు నేను చూస్తానా? నా బంధువులను నేను చూస్తానా? నా స్నేహితులను నేను చూస్తానా అన్న భయం, మరణ భయం అన్నది నన్ను పట్టి పీడిస్తూ ఉంది. మరి ఆ భయముతో అన్నం తిందామన్నా కానీ పెద్ద తినబుద్ధి అయ్యేది కాదు. ఎక్కడికైనా వెళ్దామా అంటే అంత ఆసక్తి ఉండేది కాదు. ఎలా ఈ భయం నుంచి నేను బయటపడాలి? అలా మనస్సులోనే మదన పడిపోతున్నాను. తిండి తిందామన్నా కానీ తినబుద్ధి అయ్యేది కాదు. ఏంట్రా అలా ఉన్నావని మా అక్క అడుగుతుండేది. ఎక్కువగా ప్రేమతో మా అక్కతో మేము ఎక్కువ ప్రేమ కలిగి ఉండేవాళ్ళం. ఎందుకంటే మా నాన్నగారితో కానీ మా అమ్మగారితో కానీ అంత ప్రేమ చూపించలేదు. ఎక్కువ మా అక్క మాకు ప్రేమను చూపిస్తూ ఉన్నప్పుడు మేము కూడా తనతో మా విషయాలు, మా హృదయంలో ఉన్న విషయాలన్నీ కూడా తనకు చెబుతూ ఉండేవాళ్ళం. అలా మా అక్క అడిగినప్పుడు చెప్పాను, అక్క మరి చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారు మనుషులందరూ? మరణం తర్వాత ఏముంది, ఇంతేనా అని అలా అడుగుతున్నప్పుడు నాకేదో 4 ముద్దలు తినిపించడానికి మా అక్క, రే నాన్న హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, డాక్టర్లు కూడా ఉన్నారు లేరా, చనిపోయినా కానీ వాళ్ళు బతికిస్తారు అని ఏదో మాయమాటలు చెప్పి నాకు 4 ముద్దలు అన్నము పెట్టేది. అలా పెట్టినప్పుడు ఆ అన్నం తింటూ సరే అని దాన్ని ఎలాగైనా మర్చిపోదామని నా మైండ్ని సెట్ చేసుకుంటూ ఉంటుంది. అలా సెట్ చేసుకుంటూ పెరిగి పెద్ద అయ్యాను. తర్వాత పెద్దతో అవుతున్నాను. ఆటల్లో ఆసక్తి వచ్చింది. అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు యవ్వన ప్రయాణంలో యవ్వనస్తుడికి ఏవైతే అలవాటు కాకూడదో అవన్నీ కూడా నాలో అలవాటైపోయినాయి. అలా అలవాటైపోయినాయి. పైకి మాత్రం బాగా కనపడుతున్నాను, తల్లిదండ్రులకు బాగా కనపడుతున్నాను, స్నేహితులకి బాగా కనపడుతున్నాను. కానీ హృదయం అంతా కూడా చెడిపోయినటువంటి పరిస్థితిలో నా జీవితము కొనసాగుతూ ఉంది. అలా ఆటల్లో రాణిస్తున్నప్పుడు నేషనల్ ఛాంపియన్ అయిపోయాను. జిల్లాకు, తర్వాత స్టేట్కు, ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ సాధించాను. అయితే ఈ భయం మాత్రం నన్ను పట్టి పీడిస్తూనే ఉంది. తర్వాత వివాహమైంది. వివాహము నాది హైందవ సాంప్రదాయాలలోనే నా యొక్క వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత కూడా దేవుణ్ణి ఇంకా నేను అంగీకరించలేదు.
ఆ మరణం మాత్రం నన్ను పట్టి పీడిస్తూనే ఉంది. అయితే ఈ మరణం నుంచి నన్ను ఎవరు బయటికి తీసుకొని వస్తారు? అసలు దేవుడెవరు? మరణం తర్వాత నేను ఎలాగైనా సరే బ్రతకాలి అన్నదే నా కోరిక. మరి దేవుడు ఎవరు? అసలు ఎందుకు మరణం వస్తుంది? మరి అంతవరకు నేను ఆరాధన చేస్తున్నాను కదా, ఆ భయం నాలో పోవటం లేదే? ఆరాధన చేస్తున్నది హైందవ సాంప్రదాయాల ప్రకారంగా నేను ఆరాధన చేస్తూ ఉన్నాను, అయినా భయం మాత్రం పోవటం లేదు. సరే, పూజారుల దగ్గరికి వెళ్ళాను, ఈ భయాన్ని నుంచి నేను బయట పడాలి ఎట్టైన పరిస్థితిలో, ఎలాగైనా సరే అనుకున్నాను. వివాహమైన తర్వాత ఈ విషయాలని నా భార్యకేం చెప్పలేదు. నేను ఆ మదన పడిపోతూనే ఉన్నాను. ఒక పక్క లోక సంబంధమైన విషయాలు, కార్యక్రమాలు జరిగిస్తూనే ఉన్నాను. అయితే పూజారుల దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా మరణం తర్వాత ఏముంది? మరణం తర్వాత మనిషి మళ్ళీ బ్రతుకుతాడా అని అడిగినప్పుడు, ఏ మీటింగ్స్కి వెళ్ళేవాడిని తెలుసా? నేను హైదరాబాద్లో జిమ్ఖానా గ్రౌండ్స్లో సచ్చిదానంద స్వామి, తర్వాత చిన్నజీఆర్ గారు, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీటింగ్స్ పెట్టేవారు. వాళ్ళందరి మీటింగ్స్ వెళ్ళి కూర్చుండేవాడిని. అలా కొంతమందిని అడిగినా కానీ మనిషి మరణించిన తర్వాత ఏ కుక్కై పుడతాడో నక్కై పుడతాడో మాకు మాత్రం తెలియదయ్యా, ఎవడి పాప పుణ్యములను బట్టి వారు పుడతారు అన్నారు. అన్నప్పుడు నాకు హృదయానికి అంతగా హత్తుకోలేదు ఆ మాటలు. మరి ఎలా ఈ మరణం నుంచి బయటపడాలి, మరణం తర్వాత జీవించాలి అన్నదే నా కోరిక. నిత్యము బ్రతికి ఉండాలి మనిషి అన్నది, అంతేగా ఎవరికైనా ఉంటుంది ఈ కోరిక కదా. చిన్న జలుబు దగ్గు వస్తేనే పరిగెడతాం హాస్పిటల్, ఎందుకు? బ్రతకాలన్నది మనిషి కోరిక. అలాగే నాకు కూడా బ్రతకాలన్నదే కోరికతో ఈ మరణం తర్వాత ఏముంది అన్నది అన్వేషించడం ప్రారంభించాను. అలా ప్రారంభించినప్పుడు నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. నేను పనిచేసే చోట నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగాను. అతడు హైందవ సాంప్రదాయాల్లో నుంచే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తాగడము తప్ప అని అడిగాను. ఎందుకంటే అప్పటికే నేను బాగా తాగుతుండేవాడిని. చెప్పాను మొన్న, తాగుడు ఎలా తాగేవాడిని అంటే, వర్షం పడిందంటే తాగాలి, ఎవరిదన్నా దావత్ అయిందంటే తాగాలి, ఎంత దూరమైనా వెళ్ళి తాగాల్సిందే. ఆ త్రాగుడికి, పాపము చేయవాడు పాపానికి దాసుడని ఎలాగైతే బైబిల్లో ఉందో, తాగుడికి అలా అలవాటు అయిపోయిన వాడి జీవితం నాది. బ్యాచిలర్గా ఉన్నప్పుడు జీతం రాగానే వెళ్ళి ముందు ఆ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలి. సరుకులు కాదు, ముందు ఈ సరుకు ఉండాలి. అలాంటిది నా పని. అంటే అంత ఆసక్తి. రైట్. అయితే తాగుడు తప్ప అని అడిగాను. అడిగితే ముమ్మాటికి తప్పే అన్నాడు. ఎందుకు తప్పు? నా క్వశ్చన్. నా శరీరము, నా డబ్బులు, నేనెవరిని ఏం చేయట్లేగా, నా సుఖం కోసం నేను తాగుతున్నానంటే, లేదు, శరీరాన్ని దేవుడిచ్చాడు. మన హృదయము దేవుడి ఆలయమై ఉన్నది, దాన్ని మనం పాడు చేయకూడదా, జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. మన హృదయం ఏంటి, దేవుడి ఆలయం ఏంటి? దేవుడు అంటే గుడిలో కదా ఉండేది అన్న ఆలోచన నాది. కానీ ఆయన అన్నాడు, దేవుడు మన హృదయంలో ఉంటాడు, జాగ్రత్త, హృదయాన్ని పాడు చేయకూడదు, హృదయాన్ని భద్రపరచుకోవాలి అన్నాడు. అప్పుడు నాకు ఈయన దగ్గర కూర్చొని ఏదైనా తెలుసుకుంటే మంచిదని కూర్చొని ప్రతిరోజు టీ బ్రేక్లో, మాకు 10 నుంచి 10:15 వరకు టీ బ్రేక్ ఉంటుంది ఆఫీస్లో, ప్రతిరోజు ఆయనతో ముచ్చటిస్తూ ఉండేవాడిని. అతడు దేవుడి గురించి చక్కగా చెబుతున్నాడు. అసలు సృష్టి ఎలా ఆరంభమైంది, ఆదాము ఎలా పడిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చింది ఈ లోకానికి, ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటే కొంచెం ఆసక్తి పుట్టింది. ఎందుకంటే హైందవ సాంప్రదాయాల్లో జీవించినటువంటి నాకు ఈ మాటలన్నీ కూడా తెలియదు. ఎందుకంటే మేము గుడికి వెళ్తాము, వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు తింటాము, మళ్ళీ తిరిగి మా పనుల్లో మేము మునిగిపోతూ ఉంటాం. కానీ ఆ వ్యక్తి దేవుని మాటలు చెబుతూ ఉంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నాకు రోజు రోజుకు ఆ మాటలు వింటూ ఉంటే విశ్వాసం కలుగుతూ ఉంది. అలా విశ్వాసం కలుగుతూ ఉన్నప్పుడు అతను ఏమన్నాడంటే, నేను చెప్పడం కాదు కానీ నేను నీకు ఒక కొత్త నిబంధన బైబిల్ గ్రంథం ఇస్తాను, బ్లూ అట్టతో వేసినది, అది ఇచ్చాడు నాకు. అది ఇవ్వగానే నాకు ఇంకా ఆసక్తి పెరిగిందిగా. ఆసక్తి పెరిగిన తర్వాత నేనేం చేశానంటే, ప్రతిరోజు గ్రౌండ్ నుంచి రావడం, డ్యూటీ గ్రౌండ్, ఇంటికి రాగానే స్నానం చేసి ఆ పుస్తకం తీయాలా, చదవాలా. అలా ఆసక్తితో
దేవుని మాటలు చదవడం ప్రారంభించాను. ఎలా? మత్తయ్య గారు రాసిన సువార్త మొత్తం చదివేశాను, మార్కు గారు రాసిన సువార్త మొత్తం చదివేశాను, లూకా గారు రాసినటువంటి, వైద్యుడైన లూకా గారు రాసినటువంటి సువార్త కూడా చదవడం ప్రారంభించాను. ప్రారంభిస్తూ 16వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వచ్చాను. అక్కడ అలా వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఎవరు కనపడతారు మనకు? ధనవంతుడు లాజరు కనపడతాడు. అక్కడ చదవగానే నా జీవితం ఏంటి? ధనవంతుడి జీవితం. తిను తాగు సుఖించు అన్నదే నా జీవితం. ఎంజాయ్ చేయాలి అన్నది, లోకములో ఎంజాయ్ చేయాలన్నదే నా యొక్క ఆశ. మరి ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు నరకములో నరకయాతన పడుతున్నాడు. చిటికెన వేలుతో, లాజరు చిటికెన వేలుతో నా నాలుకను తడుపు అన్నటువంటి బాధతో, వేదనతో ఉన్నాడు. ఆ వాక్యం చదివాను అంతే. వాక్యం ఎలాంటి చెప్పమంటారా? మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది దేవుని వాక్యం. ఆ వాక్యం చదవగానే మళ్ళీ భయం వేసింది నాకు. అమ్మో, ధనవంతుడి జీవితం నాది, ఖచ్చితంగా నరకంలో నేనుంటాను. మరి ఎలా? ఈ నరకం నుంచి నేను ఎలా బయటపడాలి? బ్రతకాలన్నది నా కోరిక. అలా చదివిన తర్వాత ఒకరోజు నన్ను మా చర్చిలో ఉజ్జీవ కూడికలు జరుగుతున్నాయి, వస్తావా అన్నాడు. అప్పటికే మనకు ఆసక్తి ఉంది కదా, వస్తాను అన్నాను. మొదటి రోజు వాక్యం విన్నాను, రెండవ రోజు వాక్యం విన్నాను, మూడవ రోజు దేవుని దాసుడు సిలువను గురించినటువంటి ధ్యానం ఆ రోజు వర్ణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన బలియాగం ఎందుకయ్యాడు అన్నటువంటి వర్ణన విన్నప్పుడు నా గుండెలో ఆ యొక్క బాధ, వేదన కలుగుతుంది. నా కోసం యేసు ప్రభువారు ఇంత బలియాగం అయ్యాడా? నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన నరకశిక్ష అనుభవించాడా? ఇంత ఘోరమైన పాపిని రక్షించడానికి ఆయన మరణించాడా అని వాక్యం వింటున్నాను. అప్పుడు దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే, నీవు ఈ పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి నీవు మరణించినట్లయితే ఖచ్చితంగా నువ్వు నిత్య నరకానికి పాత్రుడు అవుతావు. అయితే దేవుడి ప్రేమ ఏం చేసిందో తెలుసా? నిన్ను రక్షించడానికే ఆ సిలువలో ప్రభువారు నీ శిక్ష యావత్తు ఆయన ఆ సిలువలో భరించాడు, మరణించాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడతాయి. తర్వాత మరణించినా కానీ తిరిగి లేపుతాడు అన్నాడు. నేను కోరుకుంటున్నది ఏంటి? మరణించినా కానీ తిరిగి లేయాలి, నిత్యము బ్రతికి ఉండాలన్నది నా కోరిక. ఏంటి, యేసు ప్రభువారు మరణించినా తిరిగి లేపుతాడా? అవును. ఎందుకంటే ఆయన మరణించి పునరుద్ధానుడై మూడో దినాన తిరిగి లేచాడు. నీవు ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు చనిపోయినా కానీ తిరిగి లేస్తావు అన్నాడు. ఆశ కలిగిన ఆత్మను దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు. ఆ రోజు తీర్మానం చేసుకున్నాను, ప్రభువా. ఇంకొక మాట చూపించాడు బైబిల్లో నుంచి. ఆ రోజు కూడా ఆల్ నైట్ ప్రేయర్ రోజు మీకు చూపించాను. అదే వచనాన్ని మరొకసారి మనం చూద్దాం. దేవుని దాసుడు చూపించినటువంటి మాట హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతా మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యను. నా భయం ఏంటి? జీవితకాలమంతా మరణ భయం. జీవితకాలమంతా మరణ భయం. ఈ భయము చేత ఎవరైతే పీడించబడుతున్నారో వారందరినీ విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడన్న. మరి ఆ మరణ భయం నుంచి నన్ను ఆ రోజు విడుదల కలగజేశాడు. ఎలా? దేవుని వాక్యము అది మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది గనక ఆ వాక్యము నన్ను దర్శించగానే నాకు ఎక్కడ లేని కొండంత బలము చేసింది. మరణం తర్వాత కూడా మనము జీవిస్తాం. మన పాపాలు క్షమించబడుతున్నాయి. ఎలా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని
పవిత్రులుగా చేస్తాడు అన్న మాట ఎప్పుడైతే విన్నానో ఆ రోజే మోకరించి ఇంకా ఏం ఆలోచన చేయలేదు. ఇంటిని గురించి ఆలోచించలేదు, బంధువులని గురించి ఆలోచించలేదు, నా స్నేహితులను గురించి ఆలోచించలేదు, నా పితృ పారంపర్య ఆచారాల నిమిత్తమై నేను ఆలోచన చేయలేదు. ఎందుకంటే నేను మరణించిన తర్వాత నన్ను తిరిగి లేపగల సమర్థుడు నా దేవుడు, ఆయన కావాలి, నాకు ఆయన కావాలి అని ఆ రోజు ఒక గట్టి తీర్మానాన్ని నేను చేసుకోవడం జరిగింది. తర్వాత బాప్తిసాలు అనౌన్స్ చేశారు. నమ్మి బాప్తీసం పొందినవాడే రక్షింపబడును అన్న మాట ఎప్పుడైతే నేను విన్నానో నమ్మాను, నా హృదయంలో విశ్వసించాను, బాప్తీసము తీసుకున్నాను. అప్పటి నుంచి నా జీవితాన్ని దేవుడు ఏ విధంగా నన్ను జీవించమని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తూ వచ్చాడో, ఏ మాటలైతే వింటూ వస్తున్నానో, ఏవైతే విడిచిపెట్టమంటున్నాడో వాటన్నిటినీ విడిచిపెట్టడానికి నేను ఇష్టపడ్డాను. ఏవైతే చేయమని చెప్పాడో వాటన్నిటినీ చేయటానికి నా జీవితాన్ని నేను తీర్మానం చేసుకున్నాను. ఏవి వద్దు అన్నాడో అవి వదిలిపెట్టేశాను. నా తాగుడు జీవితం, నా సినిమా జీవితం, నా సీరియల్ జీవితం, మోసకరమైనది, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయమన్నాడు. అవన్నీ పక్కన పెట్టేసాయి. ఎందుకంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తే గానే వాడు పరలోక రాజ్యానికి వారసుడు కా. పాతవి గతించను, సమస్తము కొత్తవ్వాలి. పాతవన్నిటికీ పులి స్టాప్ పెట్టేశాను. స్నేహితులు పిలుస్తున్నారు, రారా, అప్పుడు కలిసి తాగేవు కదా, ఇప్పుడు ఏమైంది, భార్యకి భయపడుతున్నావా? ఇలాంటి మాటలు, వీటన్నిటిని కూడా పక్కన పెట్టేశాను. బంధువులు ఏమనుకున్నా, స్నేహితులు ఏమనుకున్నా, ఇరుగు పొరుగు వారు ఏమనుకున్నా కానీ నా దేవుడు నాకు కావాలి. నన్ను మరణం నుంచి తప్పించగలిగినటువంటి దేవుడికే నేను మాట వింటాను అని ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. తర్వాత మా ఇంటికి వచ్చాను. బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత అనేకులు అనేక మాటలు అంటూ ఉంటారు. ఒకటే నిర్ణయించుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎన్నో మాటలు అన్నారు. నన్నంటే నేనేం పెద్ద విషయం కాదనుకొని అన్నిటినీ నేను పక్కన పెట్టేశాను. సాక్షాత్తు దేవుడే మన నిమిత్తము ఆయన ఉమివేయించుకున్నాడు, బయల్జెబేలు అనిపించుకున్నాడు, రకరకాల దయ్యములకు అధిపతి అనిపించుకున్నాడు. ఎన్నో మాటలు అనిపించుకున్నప్పుడు నేను పెద్ద విషయమేం కాదు ఇది అని అన్నిటినీ కూడా నేను లెక్క చేయకుండా ప్రభువుకే మొదటి స్థానాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకొని ప్రభువు ముందు మోకరించేసి ఆ రోజు నేను ప్రార్థన చేసుకొని సిద్ధపడ్డాను. ప్రభువా, ఒకటే తీర్మానం చేసుకున్నాను, బ్రతికితే నీ కొరకే నేను బ్రతుకుతాను అని చెప్పి ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. అంతవరకు తర్వాత పౌలు గారు ఆ మాట అన్నారో విన్న విషయం నాకు తెలియదు. అసలు పౌలు గారి గోటి కాలుకు కూడా నేను సమానుని కాదు. కానీ తర్వాత నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు పౌలు గారు ఆ మాట అన్నారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. నేను ఆ రోజే బాప్తిసం తీసుకున్న రోజే అనుకున్నాను, ఇక ఎన్నడూ వెనుకంజ వేయను, బ్రతికితే నీకోసమే నేను బ్రతుకుతాను స్వామి అని ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. తర్వాత నేనే మాటలైతే బైబిల్లో చదువుతూ ఉంటున్నానో, ఏ మాటలైతే మందిరానికి వెళ్ళి వింటూ ఉన్నానో అవే మాటలు తీసుకొని పోయి నా భార్యకి చెప్పేవాడిని. అలా తను కూడా వినుట వలన తనకు విశ్వాసం వచ్చింది, తాను కూడా ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించింది. మరి నేను, నా పిల్లలు కూడా నేను రక్షింపబడ్డాను, నా భార్య రక్షింపబడ్డాను, మరి నా పిల్లల సంగతి ఏందని వారి కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నా కుమార్తెను రక్షించాడు, తర్వాత నా కుమారుని కూడా రక్షించాడు. ఇప్పుడు నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించుచున్నాము. ఇప్పుడు మరణం తర్వాత నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తానంట. ఇప్పుడు ఆ భయం పోయింది. ఒకప్పుడు మరణం అన్నటువంటి భయము చేత పట్టి పీడిస్తున్నటువంటి నేను మరణ భయము నుంచి, దాస్యమునకు లోబడిన వాడిని దేవుడి విడుదల కలగజేశాడు. అందుకు ఒక మంచి తీర్మానం చేసుకొని ఇక ఈ రాజ్య సువార్తని ప్రతి ఒక్కరికి కూడా నేను అందించాలి. ఎందుకంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఇంత గొప్ప శుభవార్తను నేను చెప్పకుంటే ఎలా అని ఒక తీర్మానం చేసుకున్నాను. మొదటిగా నా ఇంటి వారికి చెప్పాలి, నా బంధువులకు చెప్పాలి, నా స్నేహితులకు చెప్పాలి, నేను పనిచేసే చోట ఉన్న వారి అందరికీ కూడా చెప్పాలి. అలా చెప్పుకుంటూ దేవుడు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు మొదటిగా నా సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించాను. గల్లీలో నుంచి ఢిల్లీ దాటి దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని కృపను బట్టి ఆయన అనేక చోట్ల ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వాడుకుంటూ ఉన్నాడు. ఆశ కలిగిన ఆత్మను దేవుడు తృప్తిపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి
ఇలాగా యేసుక్రీస్తు ప్రభువు వారిని నేను సొంత రక్షకుడుగా అంగీకరించడం జరిగింది. చాలామంది యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను అంటే, మతం పుచ్చుకున్నావా, నువ్వు కూడా మతంలోనికి దిగిపోయావా, నిన్ను బలవంతంగా మార్చారా అంటారు కదా. నన్నెవరు బలవంతంగా మార్చలే, నన్ను ఎవరు ముంచలే. నాకు నేనుగా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడు అంగీకరించాను. ఎవరు మబ్బి పెట్టలేదు, నన్ను ఎవరు డబ్బులు ఇస్తానని చెప్పలేదు, లేకుంటే ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదు, మీ పిల్లలకు చదువులకు డబ్బులు ఇస్తానని చెప్పలేదు. నా సొంత రక్షకుడుగా నేను పాపినని గ్రహించే నేను ప్రభువుని నమ్ముకున్నాను, కానీ ఎవరూ నన్ను బలవంత పెట్టలేదు. బలవంతపు మత మార్పిడి అస్సలు ఒప్పుకోడు యేసు ప్రభు. స్వేచ్ఛగా ఎవరైతే పాపినైనా నన్ను రక్షించు స్వామి అంటే వారిని రక్షించడానికే యేసుప్రభు వారు వచ్చారు. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగము చేసుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం అని చెప్పాడు. ఆసక్తితో వచ్చావు మందిరానికి, కానీ వింటున్నావా ఈ మాటలు? విన్న మాటలను హృదయంలో విశ్వసిస్తున్నావా? విడిచిపెట్టమని చెప్పినవి విడిచిపెడుతున్నావా? ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా విడిచిపెట్టకూడనివి ఉంటున్నాయా నీలో? అలా ఉంటే దేవుడికి నచ్చం. మనం అలా ఉంటే దేవుడికి నచ్చం. పర్వాలేదులే, పలానా చర్చి వాళ్ళు చేస్తున్నారు కదా, పలానా వాళ్ళు చేస్తున్నారు కదా అని నువ్వు అనుకున్నావంటే మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తావు. నువ్వు ఎవరినో చూసావు అంటే అంతే, ఇంకా నీ పని. నువ్వు చూడాల్సింది విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే చూసి నువ్వు ముందుకు కొనసాగాలి. కానీ పలానా విశ్వాసి, పలానా పాస్టరు, పలానా బిలీవరు, పలానా ఎల్డరు వీళ్ళని చూసి సాగిపోయామనుకోండి, మన పని ఏమీ ముందుకు సాగదు. దేవుడి సాక్ష్యం దీవించునుగాక.